శ్రీమాత్రే నమః. నేను మీ చల్లా జ్యోతిర్మయి. ఓం వైబ్స్కు స్వాగతం. ఈ వీడియోలో 12వ అష్టాదశ శక్తిపీఠమైన మాణిక్యాంబదేవి గురించి తెలిపే ప్రయత్నం చేస్తాను. అష్టాదశ శక్తిపీఠాల తెలియజేసే శ్లోకంలో మాణిక్య దక్షవాటికే అని ఉంది. సతీదేవి శరీర భాగంలోంచి ఎడమ చెక్కిలి ఈ క్షేత్రములో పడినది. సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలకు ఎంతో పవిత్రత, ప్రాముఖ్యత ఏర్పడ్డాయి. మాణిక్యాంబదేవి శక్తిపీఠం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం నుండి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్రాక్షారామం గ్రామంలో గోదావరి నది ఒడ్డున ఉన్నది. ఈ శక్తిపీఠంలో అమ్మవారు మాణిక్యాంబదేవిగా, పరమేశ్వరుడు భీమేశ్వర స్వామిగా ఆత్మలింగ రూపంలో పూజలు అందుకుంటున్నారు. మహాశివరాత్రి పండుగ రోజున ఈ ఆత్మలింగానికి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అభిషేకం చేస్తారు. ఈ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠాలలో ద్వాదశ పీఠంగా, పంచారామంలో ఒకటిగా, త్రిలింగాలలోనూ ఒకటిగా, శివ వైష్ణవ క్షేత్రంగా, వ్యాస కాశీగా, దక్షిణ కాశీగా, అంతర్వాహిని నదీ క్షేత్రంగా ద్రాక్షారామం ప్రసిద్ధికెక్కింది. వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఈ ప్రదేశాన్ని దక్ష ప్రజాపతి పరిపాలించేవాడు. దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ఈ ప్రదేశమే నేటి ద్రాక్షారామం. ఈ యాగానికి సంబంధించిన కథ మనం అష్టాదశ శక్తిపీఠాలు ఆవిర్భావం అనే వీడియోలో చెప్పుకున్నాం. ఇంకొకసారి క్లుప్తంగా తెలిపే ప్రయత్నం చేస్తాను. పురాణాల ప్రకారం సతీదేవి తండ్రి దక్ష ప్రజాపతి తలపెట్టిన యాగం గురించి విని తమని పిలవకపోయినా వెళ్దామని శివుడిని వేడుకుంటుంది. శివుడి మౌనాన్ని అంగీకారం తీసుకుని యజ్ఞం చూడడానికి ద్రాక్షారామం వెళ్ళింది. దక్షుడు సతీదేవిని చూసి శివుడి మీద కోపంతో అల్లుడిని దూషిస్తాడు. ఆ అవమానాన్ని భరించలేని సతీదేవి యాగాగ్నిలో తన శరీరాన్ని దగ్ధం చేసుకుంటుంది. సతీదేవి వియోగం పరమేశ్వరుణ్ణి బయటపడేయడం కోసం విష్ణువు ఆమె శరీరాన్ని 18 ఖండాలుగా చేస్తాడు. ఆ శరీర అవయవాలే దేశంలో 18 చోట్ల శక్తిపీఠాలుగా అవతరించినట్లు చెబుతారు. దాక్షాయిని ఆత్మాహుతి చేసుకున్న ప్రదేశంలో పరమేశ్వరుడు భీమేశ్వరుని రూపంలో స్వయంభూ అయ్యాడని ద్రాక్షారామం స్థల పురాణం చెబుతోంది. ఈ ప్రదేశంలో శివుని ఉనికి గురించి ఆసక్తికరమైన మరొక పురాణం కథనం ఉంది. స్కంద పురాణం ప్రకారం సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుడనే రాక్షసుడిని సంహరించినప్పుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశాల్లో పడిందని, ఆ 5 క్షేత్రాలే పంచారామాలని కథనం. అందులో మొదటిది భీమేశ్వర స్వామి, ద్రాక్షారామం, కోనసీమ జిల్లా. రెండవది భీమేశ్వర స్వామి, సామర్లకోట, కాకినాడ జిల్లా. మూడవది రామలింగేశ్వర స్వామి, పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా. నాలుగవది సోమేశ్వర స్వామి, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా. ఐదవది అమరేశ్వర స్వామి, అమరావతి, పల్నాడు జిల్లా. మన తెలుగుదేశంలో శివుడు 3 పవిత్ర పర్వతాలపై శివలింగంగా అవతరించాడు. ఆ 3 పవిత్ర పర్వతాలను త్రిలింగ దేవాలయాలుగా ప్రసిద్ధికెక్కాయి. అందులో మొదటిది రాయలసీమలోని శ్రీశైల మల్లికార్జున స్వామి, రెండవది కోస్తా ఆంధ్రాలోని ద్రాక్షారామేశ్వర స్వామి, మూడవది తెలంగాణలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి. ఈ 3 పవిత్ర పర్వతాలు తెలుగుదేశం సరిహద్దులుగా గుర్తించబడ్డాయి. ఈ 3 కొండలలో 3 కన్నుల ఈశ్వరుడు త్రిశూలాన్ని ధరించి ఉన్నాడని, మరియు 3 శివలింగాల రూపంలో నివసించిన దేవతల సమూహం. అందుకే వాటిని త్రిలింగ క్షేత్రాలుగా పిలుస్తారు. ఈ ఆలయంలో ప్రతిరోజు సూర్యుడి కిరణాలు భీమేశ్వర స్వామిపై ప్రసరిస్తాయి. ద్రాక్షారామంలో వెలసిన భీమేశ్వరునికి పూర్వం అభిషేకం చేయటానికి 7 ఋషులు 7 గోదావరులను తీసుకుని ప్రవహింపచేయడానికి ప్రయత్నించారట. మార్గమధ్యంలో తుల్య ఋషి ఈ గోదావరి నదులు తను చేస్తున్న యాగానికి భంగం కలగజేస్తాయని ఋషులను వారించాడు. వాదోపవాదాల మధ్య తెల్లవారిపోయింది. ఈలోగా సూర్య భగవానుడి కిరణాలతో
శివలింగానికి సుప్రభాత సేవ అభిషేకం చేస్తాడు. నిరాశ చెందిన ఋషులను వేదవ్యాసుడు ఓదార్చి గోదావరి అంతర్వాహినిగా ప్రవహిస్తూ ద్రాక్షారామానికి చేరుకుంటుందని, అక్కడ సప్తగోదావరి పేరుతో పుష్కరిణిగా అవతరిస్తుందని తెలియజేశాడు. ద్రాక్షారామ భీమేశ్వర ఆలయానికి లక్ష్మీనారాయణుడు క్షేత్రపాలకుడు కావడం విశేషం. హరిహరులిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేరని, ఇరువురికి పూజాదికాలు సరిసమానంగా అర్చించాలని ద్రాక్షారామంలో లక్ష్మీనారాయణుడికి మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామికి ఏటా మాఘశుద్ధ ఏకాదశి రోజున ఒకే వేదికపై కళ్యాణాలు నిర్వహిస్తారు. ఈ ఆలయ నిర్మాణం 892 నుండి 922 సంవత్సరాల మధ్య రాజ్యాన్ని పాలిస్తున్న రోజుల్లో చాళుక్య భీముడు నిర్మించాడని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఆలయ స్తంభాల పైన గోడల మీద మొత్తం 832 శాసనాలు చెక్కి ఉన్నాయి. క్రీస్తు శకం 11వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు అనేక చారిత్రక విశేషాలను ఈ శాసనాల ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఆలయంలో భీమేశ్వరుణ్ణి దర్శించేందుకు భక్తులు మొత్తం 5 ప్రాకారాలు దాటాల్సి ఉంటుంది. 2వ ప్రాకారం నుంచి గర్భాలయానికి వెళ్లే దారిలో గోడలపై రాతి బొడిపెలు కనిపిస్తాయి. మునుపు ఈ బొడిపెల్లో నవరత్నాలు పొదిగారని, అవి భక్తులకు వెలుగు అందించేవని అంటారు. కాశీకి సమానమైన క్షేత్రమే ద్రాక్షారామమని సాక్షాత్తు అన్నపూర్ణాదేవి వ్యాస మహర్షితో అన్నట్లు పురాణ ఇతిహాసాల్లో చెప్పబడింది. దీనికి సంబంధించిన పురాణగాథ మనం 10వ అష్టాదశ శక్తిపీఠమైన పిఠాపురం పురుహుతిక అనే వీడియోలో చెప్పుకున్నాం. మరొకసారి క్లుప్తంగా వివరిస్తాను. ఆలయ చరిత్ర విషయానికొస్తే వ్యాస మహర్షిని పరీక్షించేందుకు కాశీ విశ్వేశ్వరుడు వ్యాసుడికి ఆయన శిష్యులకు కాశీలో భిక్షం దొరకకుండా చేస్తాడు. దాంతో వ్యాసుడు ఆగ్రహించి కాశీని శపించేందుకు సిద్ధమయ్యాడు. అప్పుడు అన్నపూర్ణాదేవి ఒక వృద్ధమాత రూపంలో వచ్చి వ్యాసుడికి ఆయన శిష్య బృందానికి భిక్షం పెట్టింది. కాశీని శపించేందుకు సిద్ధమైన వ్యాసుడిపై కోపగించుకున్న విశ్వేశ్వరుడు కాశీలో భోగులకు స్థానం లేదని, పట్టణాన్ని విడిచి వెళ్లాలని ఆదేశించాడు. దీంతో విశ్వేశ్వరుడి ఆగ్రహానికి గురైన వ్యాసుడు విపరీతంగా రోదిస్తూ ఉండగా ద్రాక్షారామం వెళ్లి అక్కడ భీమేశ్వర స్వామిని, అమ్మవారిని సేవిస్తే నీకు ఇహములో భోగము, పరములో మోక్షము కలుగుతుందని ఓదార్చింది అన్నపూర్ణాదేవి. ఆమె ఆజ్ఞతో వ్యాసుడు ద్రాక్షారామం చేరుకుని భీమేశ్వర స్వామిని, మాణిక్యాంబను దర్శించుకొని దక్షిణ కాశీగా నామకరణం చేశాడని ప్రతీతి. మాణిక్యాంబ మందిరం భీమేశ్వర గర్భగుడికి ఉత్తరాన ఉంది. మాణిక్యాంబ విగ్రహాన్ని, శ్రీచక్రాన్ని ఇక్కడ ఆదిశంకరులు ప్రతిష్ఠించారని కొందరు అంటారు. మాణిక్యాంబ ప్రసన్నమూర్తి. ఈ దేవి శాంతి స్వరూపంగా, ప్రేమమూర్తిగా దర్శనమిస్తుంది. మాణిక్యాంబ దేవి మోక్షాన్ని ప్రసాదించే ముందు భక్తులు ఐహిక కోరికలను నెరవేరుస్తుందని భక్తులు జగజ్జననిగా, విశ్వజననిగా పూజిస్తారు. ఈ క్షేత్రము అష్టాదశ శక్తి పీఠాలలో 12వ పీఠంగా, పంచారామంలో ఒకటిగా, త్రిలింగాలలోనూ ఒకటిగా, శివ వైష్ణవ క్షేత్రంగా, వ్యాస కాశీగా, దక్షిణ కాశీగా, అంతర్వాహిని నదీ క్షేత్రంగా, ద్రాక్షారామం అందరూ సందర్శించవలసిన పుణ్యక్షేత్రం. ఇంతటితో 12వ అష్టాదశ శక్తిపీఠం వివరణ సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరొక శక్తిపీఠం గురించి తెలిపే ప్రయత్నం చేస్తాను. అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ మీ చెల్లా జ్యోతిర్మయి.